అక్కినేని నాగచైతన్య హీరోగా, సమంత హీరోయిన్ గా నిన్ను కోరి సినిమా దర్శకుడు శివ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేయగా సుమారు 1050కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి అలాగే రెగ్యులర్ షోలకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది మజిలీ సినిమా. ఆన్లైన్ టికెట్ సేల్స్ మొదటి షో సమయానికి ఏకంగా 45% వరకు ఇంక్రీజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఎలక్షన్స్ మూవ్మెంట్ అయినా కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో ఉన్నాయి అంటే అవుననే చెప్తున్నారు ట్రేడ్ వర్గాలు. ఈవినింగ్ అండ్ నైట్ షోలో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి రోజు మజిలీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మరి నాగచైతన్య కెరీర్ బెస్ట్ రికార్డ్ అయిన శైలజారెడ్డి అల్లుడు 6.9 కోట్ల రికార్డును మజిలీ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కు మించి ఉంటే ఈ మార్కును రోజు ముగిసే సమయానికి ఓవరాల్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ప్రజెంట్ జరుగుతున్న బుకింగ్స్ ని బట్టి సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల నుండి 5 కోట్లకు పైగా షేర్ అందుకోవడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అనుకున్న రేంజ్ కు మించి బుకింగ్స్ జరిగి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. మరి రోజు ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.